అసలు బంగారం కొనకపోవటము, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవటము, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందువల్ల లేకపోతే దాని వాడకం తగ్గించుకోవటము, విదేశీ మారక ద్రవ్యానికి దీనికి అసలు ఏం సంబంధం అసలు? చాలా ముఖ్యమైన సంబంధం ఉంది విజయ్ గారు. నేను మీకు క్విక్లీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు ఒక్కరే ఎగుమతులు చేస్తారనుకుందామండి. మన ఫస్ట్ ఆయిల్ కొనాలంటే డాలర్లు కావాలి కదా. ఖచ్చితంగా. డాలర్లు మనం ఎగుమతి చేస్తేనే మనకు డాలర్లు వస్తాయి. ఇప్పుడు రూపాయలు అనుకోండి, మనం ముద్రించుకుంటాం. మోడీ గారు, ఆర్బీఐ గవర్నరు వాళ్ళు మాట్లాడుకొని, ఆర్థిక మంత్రి గారు చర్చించుకొని రూపాయలు ముద్రిస్తే ఉంది, అందరు తలా ఇంత పంచిపెట్టవచ్చు రూపాయలు. డాలర్లు రావు. డాలర్లు మనం ఎగుమతి చేస్తేనే వస్తాయి. సో మనం ఎగుమతి సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ చేస్తే గూడ్స్, వస్తువులు, సేవలు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. 1000 బిలియన్లు. ఆ 1000 బిలియన్లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాదు, ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చిన ఆదాయం. ఓకే. వీటి నుంచే మీరు ఏది కొన్నా కూడా. సో గతంలో 100 రూపాయలు అనుకుందాం, $100 అనుకుందాం. ఏది ఆయిల్ ఎంత వచ్చేది? 10 వస్తాయి. ఆయిల్ $100 అనుకుందాం, 10 వచ్చాయి. 10 కంటైనర్లు, 10 షిప్లు అనుకుందాం. ఓకే సార్. ఓకే. ఇది 200 అయింది ఆయిల్. ఈ ఆయిల్ ఇప్పుడు 200 అయింది. ఇప్పుడు ఎంత వచ్చుద్ది? 5 వచ్చుద్ది కదా. 5 అంతే. ధర పెరిగింది. మరి మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ 2 కాలేదుగా. కాలేదు. ఫారిన్ ఎక్స్చేంజ్ అంతే 1000 ఉంది. మీరు సడన్లీ మీరు 2 ఎగుమతులు చేస్తారా? ఎట్లా చేస్తారు? చేయలేరు. కాబట్టి మనం వినియోగం తగ్గించుకోవాలి. అది రేట్ల పెంపుదల ద్వారానే సాధ్యం. ఇప్పుడు మీరు దిగుమతి చేసుకోవడానికి కూడా యూ నీడ్ లాట్ మోర్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఏమవుతాయి? మీ ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తం ఆయిల్కే వెళ్ళిపోతుంది. అట్లా రూపాయి బలహీనపడుద్ది. ఎందుకు? డబ్బంతా మనం ఆయిల్ మీద తగలబెట్టేస్తున్నాం. వేరే దేశాలు ఏం చేశాయి? ధరలు సహజంగా పెరగనిచ్చాయి. సహజంగా అంటే అంతర్జాతీయ మార్కెట్ పెంచినప్పుడు వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గితే దిగుమతులు తగ్గుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2 67 నుంచి 110కి పోయింది ఆయిల్. మన వినియోగంలో మార్పు లేదు, అంతే వాడుతున్నాం. న్యూజిలాండ్ ఎంత వాడుతుంది? 20% తగ్గించుకుంది. న్యూజిలాండ్ ఏం చేసింది? అరే ధరలు పెరిగారా అని రేట్లు పెరగనిస్తే 20% ప్రజలు తగ్గించారు వినియోగం. మీరు మోడీ గారు కాదు, చంద్రబాబు గారు, రేవంత్ గారు వాళ్ళ తల్లో జేజమ్మ దిగొచ్చినా మన దేశంలో 20% తగ్గదు. 20% తగ్గడానికి ఒక మార్గం. ఏంటది? రేట్లు పెరగనివ్వటం. సహజంగా ఎప్పుడైతే మీ జోబుకి నొప్పి అవుతుందో అప్పుడే తగ్గుతుంది వినియోగం. ఇక్కడ పేట్రియాటిజం, భారతదేశం, మన దేశభక్తి, మన దేశం కొరకు మన బంగారం వినియోగం తగ్గించాలి, పామ్ ఆయిల్ తగ్గించాలి, పెట్రోల్ తగ్గితే 2 రోజులు తగ్గుద్దేమో, మళ్ళీ అంత బ్యాక్ టు నార్మల్. ఇట్ డజంట్ వర్క్. నెవర్ వర్క్. ఇట్ విల్ నెవర్ వర్క్. గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగదు, ఇప్పుడు జరగదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ద ఓన్లీ వే. అందుకని మార్కెట్ వ్యవస్థను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మనకు పరిష్కారాలు లభిస్తాయి. దీని మూలంగా ఇంకా అతిపెద్ద నష్టం ఏంటంటే రూపాయి బలహీనపడుతుంది. ఓకే. ఎందుకంటే మనం విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాం, తగ్గించలేదు కదా రేట్లు పెరిగినా. అప్పుడేమవుద్ది? డాలర్లకు అవసరం పెరిగిందిగా. రేట్లు పెరిగితే ఎక్కువ డాలర్లు కావాలి కదా. గతంలో $100 వచ్చేది అనుకోండి ఒక బ్యారెల్, ఇప్పుడు $200 అయింది కదా. ఉదాహరణకు చెప్తున్నాను. అంటే యాక్చువల్లీ 67 నుంచి 110కి వెళ్ళింది. ఒకవేళ ధరలు పెంచితే నిజంగానే భారతీయులు ఆ వినియోగానికి చాలా దూరంగా ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ సార్, నిన్నటి వరకు 110 రూపాయలు ఉందనుకుందాం పెట్రోల్ లీటరు, ఈరోజు 113 అయింది. అలాగే డీజిల్ పైన కూడా 3 రూపాయలు పెంచారు. పెరిగారు కదా అని చెప్పి వినియోగం తగ్గించుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఆ మైండ్ సెట్ ఇంకా ఉందా ఇండియన్స్కి? 100% ఉంటుంది. అసలు మా ఇండియన్స్ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఆర్థిక సూత్రం. ఇట్ ఈస్ ఇన్వయలబుల్. ఇది ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ మార్పు ఉండదు. ఎంత తగ్గుద్ది అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు, బట్ తగ్గటం 100% తగ్గుతుంది. తగ్గనప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట రేటు, టిల్ ద కన్సంప్షన్ కమ్స్ డౌన్. అయితే దీంట్లో వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంటే $113 పన్నులే సగం కదా. బట్ అది ఇంకో సెపరేట్ చర్చ. పన్నులు ఎంతవరకు సమంజసం, ఇంత పన్నులు వేయటం కరెక్టా కాదా అనేది వేరు. కానీ మీ వినియోగం తగ్గాలి అంటే సహజంగా దాని ధరలను పెరగనిస్తేనే తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకండి ₹1,00,000 బైక్ ఉంది, 50,000 బైక్ ఉంది కదా. ₹1,00,000 బైక్ ఎప్పుడైనా సేల్స్ కొంచెం తక్కువే ఉంటాయిగా. అవును సార్. ధర పెరిగినప్పుడల్లా మనం తగ్గిస్తూ ఉంటాం కొనుగోళ్ళు. ఇప్పుడు వంట నూనె తక్కువగా వాడండి, పెట్రోల్ డీజిల్ తక్కువగా వాడండి అని చెప్పి ఇంకొన్ని పొదుపు సూత్రాలు ప్రధాని మోదీ చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది సార్.
యుద్ధం కారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని మన వాళ్ళు ఊహించలేదా? క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ప్రధాని ఊహించలేదా? ఊహించినా కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారా? 100% ఊహించారు. అందరికీ తెలిసిందే. నేను 2 నెలల క్రితమే దీని మీద వీడియో చేయడం జరిగింది. మా పెట్రోల్ ధరలు, పెట్రోల్ వినియోగం ఎందుకు తగ్గట్లేదు అన్న దాని మీద. ఓకే, నేను మీకు చెప్పిన దాని మీద వీడియో చేశాను, విచ్ వాజ్ వెంట్ వెల్. 100% తెలుసు, కేవలం రాజకీయాల కొరకు నేను అనేది. అందుకనే వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఉంటే ఇట్లాగే మన కొంపలు కూలుతాయి. పెట్రోల్ అనేది కమాడిటీ అండి. అసలు ఎంత 75-80 సంవత్సరాలుగా పెట్రోల్ వినియోగంలో ఉంది. దానికి అసలు సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు. వెరీ సింపుల్, ఎనీబడీ కెన్ డూ ఇట్. దాంట్లో అసలు ప్రభుత్వ జోక్యం ఎందుకు? ఏ కంపెనీనైనా స్వేచ్ఛగా దిగుమతి చేసుకునివ్వండి, ఏ కంపెనీనైనా ఉత్పత్తి చేయనివ్వండి, శుభ్రం చేసుకొని అమ్ముకోనివ్వండి. అసలు ప్రభుత్వం ఎందుకు దీంట్లో? ప్రభుత్వం ఎందుకు పెట్టుద్దంటే ఇగో ఇట్లా ఎన్నికలకు వాడుకోవటానికి, పెరగకుండా అడ్డుకొని దాని మీద అజమాయిషీ చెలాయించి, దీనివల్ల దేశానికి ఆర్థికంగా అపారమైన నష్టం జరుగుతుంది. అండ్ ప్రభుత్వాలు వ్యాపారం చేయకపోతే ఇట్లాంటి సంక్షోభాలు రావు. 5 months బ్యాక్ అనుకుంటాను సార్, నేను ఒక ఇంటర్నేషనల్ జర్నల్ చదివాను. గోల్డ్ మీద ఇండియన్స్ తమకు ఉన్నటువంటి ప్రేమను గనక తగ్గించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ద్రవ్యోల్బణం వస్తుంది, ఖచ్చితంగా ఇండియా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి విన్నాను. నేను ఇలాగే ఒక అనలిస్ట్ని అడిగితే అసలు అది పిచ్చితనం అని చెప్పినారు. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్ కనుక చూస్తే ఆ ఇంటర్నేషనల్ జర్నల్లో రాసినటువంటి లైన్స్ నిజమైన కొంతవరకు వాదన చాలా తప్పు. గోల్డ్ మీద ఈ విధంగా డబ్బులు ఖర్చు పెడితే దేశానికి సంక్షోభం వస్తుంది, ద్రవ్యోల్బణం వస్తుంది అనేది అది స్టార్టింగ్ పాయింట్. అది కరెక్ట్ కాదు. ప్రజలు బంగారం ఎందుకు కొంటున్నారో అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్కి ఒకే ఒక ఏకైక కారణం ప్రభుత్వం ముద్రించే డబ్బు. ఓకే, ఇన్ఫ్లేషన్ చాలామంది అనుకున్నట్లు ఈ స్కేర్సిటీ రావటం మూలంగా ఇప్పుడు మనకు పెట్రోల్ ధరలు పెరిగాయండి, సప్లై తగ్గి. అది పెట్రోల్ ధర పెరగటం కానీ అది పెట్రోల్లో ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే మొత్తం వ్యవస్థ, ఎంటైర్ ఆర్థిక వ్యవస్థలో అన్ని వస్తువుల ధరలు కలిపితే ఒకవేళ పెరుగుతున్నాయి అనుకోండి, అది ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం అంటే మొత్తం కలిపినప్పుడు, మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్న వస్తువులు, సేవలు అన్నిటి ధరలు కలిపిన తర్వాత పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగిందా, అది ఇన్ఫ్లేషన్. మీకు పెట్రోల్ ధర ఇప్పుడు టొమాటో ధర ఒక్కోసారి 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు కిలోకి వెళ్ళుద్ది. అది ఇన్ఫ్లేషన్ కాదు. ఎందుకంటే మీకు ఉల్లిగడ్డ ధర సగానికి వస్తే ఇది పెరిగింది, అది తగ్గింది. ఇన్ఫ్లేషన్ ఆఫ్సెట్ అయినట్లే కదా. ఒకటి పెరిగి ఒకటి తగ్గితే ఇది 10 పెరిగింది, ఇది 10 తగ్గింది. ఇన్ఫ్లేషన్ ఎంత? 0నేగా. పెట్రోల్ ధర పెరిగిందండి, ఇంకేదో ధర తగ్గింది. పామ్ ఆయిల్ ధరను, మన బట్టల ధర, మనం వాడే పాలు, పెరుగు ధర తగ్గింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 0 అయిందిగా. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ కాజ్డ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ బై ప్రభుత్వం విచ్చలవిడిగా ముద్రించే డబ్బు. దానికి ఎందుకు ప్రభుత్వం డబ్బు ముద్రిస్తుందంటే డెఫిసిట్ బడ్జెట్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికన్నా, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారనుకోండి, దాన్ని పూడ్చుకోవటానికి కొంత ఇచ్చేస్తారు. నా మీరు బంగారం విషయానికి వస్తే, భారతదేశంలో ప్రజలు బంగారం ఎందుకు కొంటారంటే అదొక సేవింగ్స్ మార్గం అయింది. ఇప్పుడు అమెరికాలో ప్రజలు డబ్బులకు 10 రూపాయలు ఆదా చేస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడతారు. ఓకే, భారతదేశంలో ఎవరికి నమ్మకం లేదు వ్యవస్థ మీద. స్టాక్ మార్కెట్లో సరైన రిటర్న్స్ వస్తాయన్న నమ్మకం లేదు. సో ఏదైనా ఆదా చేయాలంటే కొంత భూమి కొనుక్కుంటారు, లేకపోతే బంగారం కొనుక్కుంటారు. వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలంటే మనం వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలి. వాళ్ళ వ్యాపారాల మీద విపరీతమైన పన్నులు, చట్టాలు, రెగ్యులేషన్స్, అవినీతి, బ్యూరోక్రటిక్ ఇంటర్ఫియరెన్స్ చేశారు. వ్యాపారాలు అసాధ్యమైపోయాయి. అయ్యేసరికి ప్రజలకు నమ్మకం లేదు ఈరోజు. సో సేవింగ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అది మంచిదనట్లేదు, కానీ ఎందుకు పోతున్నాయో కనుక్కొని దానికి పరిష్కారం చూసుకోవాలి. ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చిన పరిష్కారం ఏంటంటే 10%, 15% వేశారు డ్యూటీ. దమ్మిడికి పనికిరాదు అది. ఇట్ నెవర్ వర్క్, ఇట్ విల్ అగైన్ నెవర్ వర్క్. ఈ డ్యూటీస్ వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఎందుకు 15% అంటే స్మగ్లింగ్ విపరీతంగా జరుగుద్ది. కస్టమ్స్ అధికారులందరూ అవినీతిలో కూరుకుపోతారు. ఇప్పటికీ ఒక బ్రాండ్ ఉంది వాళ్ళ మీద. మనది మొత్తం ఓపెన్ బోర్డర్ కదండి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇటు శ్రీలంక నుంచి కంప్లీట్లీ ఓపెన్. మనం విపరీతంగా స్మగ్లింగ్ చేసుకోవచ్చు బంగారం. హూ విల్ స్టాప్? మీరు ఎయిర్పోర్ట్లలో పట్టుకున్నంత మాత్రాన ఆగదు. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్టాప్ ఇట్. ఎప్పుడైతే బంగారం స్మగ్లింగ్ మొదలవుతుందో మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ రావటం అంతమంది తగ్గుద్దిగా. యాజ్ ఇట్ ఈస్, ఇట్ విల్ ఓన్లీ ఫర్దర్ వీకెన్ ద రూపీ అండ్ ఇట్ విల్ నాట్ స్టాప్
ఏది బంగారం వినియోగం మీకు చూడటానికి మీకు స్టాటిస్టిక్స్లో తగ్గుద్ది. ప్రభుత్వం ఎప్పుడైనా చూడు మేము 15% పెంచాము, ఈ బంగారం దిగుమతులు 30% తగ్గాయి అంటాడు. తగ్గే ఇక్కడ వచ్చేది వెనక నుంచి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ పుట్టింగ్ దీస్ డ్యూటీస్. ఇట్ విల్ ఎంకరేజ్ ఇల్లీగల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి దారితీస్తుంది, కానీ అది పరిష్కారం కాదు.